చాలా మంది మనం అనుకుంటున్నాము మన జీవితము ఇంతే. ఈ నూతన సంవత్సరం నేర్చుకోండి, మన జీవితం ఇంతే. కానీ ఎప్పుడు కూడా మనలో ఒక ఆసక్తి ఉన్నది, ఏదో చెయ్యాలా, ఏదో సాధించాలని మనలో. అందుకే దేవుడు అడుగుడి మీ మనసులో కొత్త కొత్త ఆశలు ఏమైనా ఉంటే, ఏమైనా నీకు కావాలంటే, ఏదో నువ్వు చేయాలనుకుంటే, ఏదో నువ్వు సాధించాలనుకుంటే, పెద్ద మనిషి కావాలంటే, నువ్వు అభివృద్ధి కావాలంటే, దేవుడు నీవు అడుగు, నేను నీకు ఉన్నత స్థానంలో చేస్తాను. కానీ నువ్వేం చేస్తున్నావు? నీ ప్లేస్ మార్చలేవు, నీ మధ్యన సహవాసం మార్చలేవు. ఎలాంటి వారితో ఉంటున్నావో, ఎన్ని సంవత్సరం వారితో ఉంటావో, నీ చుట్టూ ఉన్న వారి పరిస్థితి ఏంది? నీ చుట్టూ ఉన్నవారు సంసారం చేసేవారా? నీ చుట్టూ ఉన్నవారు తాగబోతులా? నీ చుట్టూ ఉన్నవారు ఎలాంటి మనుషులు ఉన్నారు? నీ చుట్టూ ఉన్నవారు చర్చికి వెళ్ళేవారా? నీ పక్కన ఉన్నవారు జ్ఞానవంతులా, బుద్ధివంతులా, ధనవంతులా? ఏది, ఎలాంటి వారి మధ్యలో నీవు నివసిస్తున్నావు? నువ్వు అలాంటి మధ్యలో వారితో అలాగే నువ్వు ఉంటే, ఇలాంటి నూతన సంవత్సరం ఎన్ని వచ్చినా నీకు ఎలాంటి లాభము ఉండదు. నీ లైఫ్ ఎవరి మీద ఆధారపడి ఉంటుందంటే నీ చుట్టూ ఉన్న వారి పైన ఆధారపడి ఉంటుంది. అందుకే ప్లేసెస్ మారుస్తూ ఉంటారు. ఒక్క సంవత్సరం పెద్దవారితో మీరు ఉండలేరా? పెద్దవారితో మీరు మాట్లాడాలి జ్ఞానం లేదా? పెద్దవారితో మీరు సమయం గడిపే ఆ జ్ఞానం లేదా? ఎప్పుడు ఎలాంటి వారి మధ్యలో బతుకుతున్నారో అది మీ మీద కాక మీ పిల్లల మీద, మీ లైఫ్ మీద డిపెండ్ అవుతుంది. అది చాలా ప్రభావము